ఒకనాడు బండి సంజయ్ గారు ఇదే పోక్సో యాక్ట్ గురించి ఇంక్లూడింగ్ సెక్షన్తో సహా మాట్లాడినటువంటి మాట ఒకసారి మీరంతా చూడాలి. ఏమన్నాడు, ఎందుకోసం అన్నాడు, ఆ ఉదంతం ఏంది, ఆ సందర్భం ఏంది అని ఒకసారి. ఎందుకంటే దీని గురించి ఆయనకు తెలిసినంత బ్రహ్మాండంగా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి, ఈ దేశ భద్రతను కాపాడేటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనకు ఐడియా ఉంటుంది ఆ చట్టం గురించి. ఆయన మాటలో వినాలి మనం ఫస్ట్. మైనర్ బాలిక మీద అత్యాచారం ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము చట్టం ఏం చెప్తుంది? పోక్సో కేసు పెట్టారు. మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగితే పోక్సో కేసు పెట్టారు. పెడితే 164 ప్రకారం చట్టం ఏం చెప్తుందని మనకు చెప్తుండు బండి సంజయ్ గారు. ఒకసారి వినండి. స్టేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డ్ చేయించలే? దేశ వ్యాప్తంగా చర్చించుకుంటారు. వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదం వచ్చి అత్యాచారం. ఒకవేళ సాయి భగీరథ్ కోసమేమో అని అనుకునేరు. కాదు, అంటే కింద ఫోటో ఉంది కాబట్టి ఈయననే ఆ అపర భగీరథుడు ఏడున్నాడంటే ఈయనే ఉన్నాడు. ఈయన మాట్లాడేది ఈయన గురించేమో అనుకొని అందరు వైరల్ చేస్తూ ఉన్నారు. కాదు, ఈయన గతంలో జరిగిన ఉదంతం గురించి, గత పరిపాలనలో ఎవరినో కాపాడడానికి, పెద్దలను కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం అని ఆనాటి ప్రభుత్వం మీద, ఆనాటి మంత్రుల మీద చేసినటువంటి ఆరోపణలు. ఇది ఎట్లుంటుందంటే మనం దవ్విన బొందల్నే మనం పడతాము అనేది కొన్నిసార్లు జరుగుతుంటుంది అన్నట్టు. మనం దౌతాం కదా, ఇంకోని కోసం దౌతాం కదా, మనం పడతాం. అలా ఎట్లా పడతామంటే ఇట్లా పడతాం. ఇక ఒక 2 రోజుల కింద మాట్లాడిన మాటల్ని కలిపి ఇక వైరల్ చేస్తుర్రు. ఇక